అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. మనం ఘనపరచబడాలంటే ఘనకార్యాలు చేయటం ద్వారా, లేకపోతే వాటిలో విజయం సంపాదించుకున్నట్టు ద్వారా, లేకపోతే వాటిలో మనం చూపించే నైపుణ్యతను బట్టి మనం ఘనపరచబడతా ఉంటాం. అయితే నీవు నా దృష్టికి ప్రియుడవ అయినందున అంటున్నాడు దేవుడు. దేవుని దృష్టికి ప్రియులుగా ఎట్లా ఉండగలము అన్న సీక్రెట్ ని కూడా ప్రభువారు క్లియర్ గా చెప్పారు. యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు అని స్పష్టం చేశారు. అందుకే అదిలోనే మోషే తన ప్రజలకు కూడా ద్వితీయోపదేశకాండం 7:12, 8:1, 10, 12 నుంచి 13 వచనాలు, 28 అధ్యాయం 1వ వచనం, ఇట్లా పదే పదే ఒకే విషయాన్ని చెబుతా వచ్చాడు మోషే. అదేమంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలను. అట్లు ఆయన దేవుని ఆజ్ఞలను కట్టడలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకున్నట్లయినా ఆయన మాట వినిన ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. 28:14. నీవు తలగా ఉంటావు, నీవు పైవాడుగా ఉంటావు. ప్రైజ్ లార్డ్. సమూయేలు ప్రవక్త కూడా 1 సమూయేలు 15:22లో దానిని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల సంతోషించునా అని ప్రశ్నిస్తూ, అందుకే బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. దానియేలుతో దేవుని దూత దానియేలు 10:11లో నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ ఎద్దుకు పంపబడి తిని 18, 19 వచనాలు చూస్తే, నీవు బహు ప్రియుడవు, భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని పదే పదే రెట్టించి చెబుతా ఉన్నాడు. కారణం తానున్న 21 రోజుల ఉపవాసమును బట్టియా? అవునేమో, కానీ అంతకంటే మరి ముఖ్యంగా దేవుని ఆజ్ఞానుసారము భోజన పానాదుల విషయం కానీ ఆజ్ఞను పాటించట్లోనూ తన శ్రద్ధ భక్తులు తాను నమ్మకంగాను త్యాగపూర్తిగాను సమర్పణతోను దేవుని ఆజ్ఞలను అనుసరించే విధానం బట్టి అని చెప్పక తప్పదు తన జీవితాన్ని పరిశీలించినప్పుడు. అలాగనే మత్తయి సువార్త 17:5 ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని తండ్రి అయిన దేవుడు చెప్పారు యేసు ప్రభు గారి నుంచి. దానికి కారణం తండ్రి ఆజ్ఞానుసారం తాను తన ప్రాణాన్ని కూడా ధారపోయడానికి ఇష్టపడి తండ్రిని విడిచి పరలోకాన్ని విడిచి శిలువ మరణం పొందటానికి ఈ లోకానికి దిగివచ్చాడు. కారణం కేవలం తండ్రి ఆజ్ఞకు లోబట్టు కొరకు మాత్రమే కదా. అవును, ఆమేన్. దేవునికి ప్రియమైన వారుగా ఉండట కొరకు ఏం చేయాలన్న విషయాన్ని ప్రభు వారు చెప్పిన మాటను బట్టి దేవాది దేవుడు తన భక్తుల ద్వారా ప్రజలు హెచ్చరించిన విధానం బట్టి, కేవలం ఆయన మాటను పరిస్థితులను బట్టి గాని ఎదురైన క్లిష్ట సమయాలను గురించి గాని ప్రశ్నించకుండా, సంగు కొనక, సాకులు చెప్పక, వాయిదాలు వేయక, తూచ తప్పని విధేయత చూపిస్తే ఆయనకి ఇష్టమే ప్రియులమే ఆయన దృష్టిలో ఘనులమైపోతాం. ప్రైజ్ లార్డ్. దేవుని దృష్టిలో ప్రియులుగా ఉన్నట్లయినా ఘనతకు హెచ్చింపుకు ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా ఏ కార్యంలోనైనా మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ఘనత హెచ్చింపు మనదే. కారణం మన దేవుడే రాజు, ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సింహాసనం ఆయనది, ప్రభుత్వం ఆయనది, రాజరికం ఆయనది, రాజ్యం ఆయనది. ఆకాశం దగ్గర భూమి మీదే గాని పాతాళ మందైనా ఆయనకి మించిన వాడు హెచ్చైన వాడు ఎవరున్నారు? అందుకే ఆయనకే ప్రియమైన వారుగా జీవించినట్లు శ్రద్ధ కలిగి ఆయన మాట ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్టు జ్ఞానము గలవారముగా జీవించదుము గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. అవును దేవా, సర్వకాల సర్వావస్థల యందు అంతటను అన్నిటిను మీ ఘనతకు హెచ్చింపుకు కారణం మీరే. అందుకే మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు దేవా. మేమందరము ఎల్లప్పుడూ
నీకును నీ మాటకును సంపూర్ణ విధేయత చూపిన వారమై ఎట్టి ప్రశ్నలను నీ ముందుంచక నీ ఆజ్ఞలను పాటించి నీకు ప్రియమైన వారముగాను నీ నుండి ఘనతను పొందుకున్న వారముగాను ఉండునట్టి కృపా భాగ్యమును మా ಎಲ್ಲరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.